ఇదిగో అవినీతి ఎక్కడ ఏసీబీ సర్వే నెంబర్ 199లో వెలిసిన అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమి కబ్జా కాప్రా మండలంలో అవినీతి అధికారులపై కేసులు అరెస్ట్ ఎక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్న అధికారులు ఏకంగా రికార్డులు తారుమారు చేసిన గనులు వీళ్ళు ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఈయన పెద్ద తోపిన అధికారులు అక్రమాలు చేసింది వాస్తవం తేల్చిన ఆర్డీఓ ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మార్చిన నాటి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్లపై వస్తున్న ఆరోపణలు అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. వీళ్ళు చర్యలు తీసుకోరు, ఎందుకంటే అదే నవీన్ మిట్టల్ ఇప్పుడు కూడా గవర్నమెంట్లో అత్యంత కీలకమైన పోస్టులో ఉన్నాడు. అదే అమయ్ కుమార్ గవర్నమెంట్లో అత్యంత కీలకమైన పోస్టులో ఉన్నారు. వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటారు? వీళ్ళపైన అక్కడ అవినీతి జరిగింది, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు, విచారణాధికారి తన పని తాను చేసుకుపోయారు. కొందరు అధికారులు అవినీతి చేసినా ఆయన తేల్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పటి వరకు ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మేనిమేషాలు లెక్క పెడుతున్నారో అర్థం కావట్లేదు. తూతూ మంత్రంగా ఒక ఏడిని అదుపులో తీసుకొని చేతులు దులిపేసుకున్నారు. కళ్ళెదుటే అధికారులు రికార్డులు తారుమారు చేసి కబ్జాలను ప్రోత్సహించారన్న వ్యవహారంలో అవినీతి అధికారులపై కేసులు నమోదవుతున్నా అక్రమాలు చేసినట్లు కాదా? నేటి వరకు అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంలో మతలబేంటి? అసలు ఏం జరుగుతుంది? ఇదంతా కాప్రా మండలంలో చోటు చేసుకుంది. ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి నానాయతన పడుతున్న అవినీతి అధికారుల భాగోతం బయటపడింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తూ అక్రమాలకు ఆజ్యం పోసిన వ్యవహారాల వెనుక అవినీతి సామ్రాట్గా పేరు గడించిన నాటి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తున్నాయి. మరి అందుకే ఈ కేసును నీరుగారుస్తున్నారని, ఒకరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏసీబీ దీనిపై దృష్టి సారించి అవినీతి అధికారులు శిక్షించి విలువైన ప్రభుత్వం పరీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకు నవీన్ మిట్టల్పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడుతుంది? గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలు 1-2 కాదు, అఫ్కోర్స్ అవి ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి. కానీ మరి ప్రూవ్ అయిన తర్వాత విచారణాధికారి విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేశారని ప్రూవ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే ప్రభుత్వ పెద్దల అండదండలు. ఆ సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ని తీసుకెళ్ళి వీళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ ఏం కథ ఉందో నడుపుకొని వీళ్ళ పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఏం మార్పు లేదు వాళ్ళల్లో వీళ్ళల్లో. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల శివారు సర్వే నెంబర్ 177ను బూచిగా చూపిస్తూ సర్వే నెంబర్ 199లో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి నకిలీ పత్రాలు సృష్టించారు కొందరు కబ్జాదారులు. అది చూసారా? 177ను బూచిగా చూపించి 199లోని గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేపారు. ప్లాట్ నెంబర్ 126 నుంచి 129, ప్లాట్ నెంబర్ 139 నుంచి 144 వరకు, ప్లాట్ నెంబర్ 152 నుంచి 158 వరకు, దాంతోపాటుగా ప్లాట్ నెంబర్ 164 నుంచి 173 వరకు, ప్లాట్ నెంబర్ 193 నుంచి 202 వరకు, ప్లాట్ నెంబర్ 21 నుంచి 219 వరకు, అదేవిధంగా 221 గల ప్లాట్ సర్వే నెంబర్ 177లో గల ప్లాట్లను చూపించి సర్వే నెంబర్ 199లో గల ప్రభుత్వ భూమిని దర్జా కబ్జా చేశారు అక్రమార్కులు. బహిరంగ మార్కెట్లో కోట్లలోని స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా కుయుక్తులు పన్నారు భూ ఆక్రమణదారులు. ఇలా అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి స్థానిక అధికారులు చేసిన అక్రమాలపై ఉన్నత అధికారులు ఫిర్యాదు చేశారు స్థానికులు. సరే, ఇక్కడ వరకు ఫిర్యాదు చేశారు, ఎందుకంటే ఇంత పెద్ద భారీ స్కామ్ జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు నాటి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెటర్ నెంబర్ A1/2024/2007 డేట్ వచ్చి 24/1/2022 గల లేఖ ద్వారా అధికారులు చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. సర్వే నెంబర్ 199లోని ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ప్లాట్ల పట్టా సర్వే నెంబర్ 177 పేరుతో కబ్జా చేసినట్టు గుర్తించారు. కబ్జాదారులు వేసిన ఎంగిలి మెతుకలకు ఆశపడ్డ అవినీతి అధికారులు వారి మెదడుకు పని చెప్పారు. అసలు ఈ అధికారుల వల్లే మనకి 100% కబ్జాలు జరుగుతాయి. 100% కబ్జాలు జరిగేది అధికారుల వల్లే. వీళ్ళే అవినీతికి వీళ్ళే ప్రోత్సహిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అధికారులు వాళ్ళే లీడ్స్ కూడా ఇస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ అవినీతి చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ కథ పెడచ్చు అని. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి అక్రమార్కులు చేతులు కలిపారు. ఈ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన నాటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎన్ రవి మేడ్చల్ జిల్లా కలెక్టర్కు లెటర్ రాశారు. ఆ లెటర్ నెంబర్ A/87/2022 డేట్ వచ్చి 5/1/2023 గల లేఖ ద్వారా స్థానిక అధికారులు చేసిన ముమ్మాటికి అక్రమమని నిర్ధారించారు. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దురదృష్టం ఏంటంటే అవినీతి చట్టం తిప్పిన అధికారులందరినీ వదిలేసి ఒక ఏడీని అదుపులో తీసుకొని చేతులు దులుపుకున్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? జస్ట్ ఆ ఏడీ పైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఎందుకు ఊరికి అరెస్ట్ చేసినట్టు చేసి బిల్డప్ వదిలేశారు? మరి వారందరి పరిస్థితి ఏంటని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరో సంచలనమైన విషయం ఏంటంటే
ఈ భారీ అవినీతి వ్యవహారం వెనకాల నాటి సీసీఎల్ఏ కమిషనర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకనే ఈ అక్రమ వ్యవహారాన్ని నీరుగారుస్తున్నారని వారు అంటున్నారు. ఒక విచారణ అధికారి అక్కడ అధికారులు అవినీతికి పాల్పడాలని తేల్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. తప్పు ఉందని తేల్చినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటే మీరు ఆలోచించండి. ఎవరి కోసం ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారో తెలియాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన అధికారులను విచారించి వారిని కఠినంగా శిక్షించి విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అసలు సర్వే నెంబర్ 199లో ఏం జరిగింది? మరో సర్వే నెంబర్ 177 బూచిగా ఎలా చూపించగలిగారు? ప్రభుత్వ స్థలంలో 40 ప్లాట్లు ఏ విధంగా కబ్జా చేశారు? ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పాత్ర ఏంటి? ఇవన్నీ విషయాలు కూడా మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం మేము.